హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒకరోజు ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని విడిచిపోయే కాలము ఆసన్నమైంది. మనుష్య కుమారుడు పాపుల చేతులకి అప్పగించబడతారు, వారు ఆయన్ని చంపేస్తారు అనగానే వీళ్ళకి చాలా బాధ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను అంటే అయితే మా గతి ఏంటి, మా పరిస్థితి ఏంటి? నిన్ను నమ్ముకొని వచ్చామే, నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నామే, నువ్వు లేకపోతే ఎలా ఉండగలము అని దిగులు పడుతున్నప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, నేను మిమ్మలను అనాథలుగా విడవను. ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నారో చేయి చూపించండి. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మమ్మల్ని తిట్టారండి, ఎగతాళి చేశారండి, నీ గతి ఏమైపోద్ది, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్ట అవుతాయి, మీ బంధువులు ఏమైపోతారు, నువ్వు ఏంది, నీ బతుకు ఏమైపోయింది, నీ కులం పోయింది, నీ మతం పోయింది అని అంటుంటారు కదా కాకుల్లాగా కొంతమంది, కావు 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 అని. అలాగా నిందలు పడ్డాను అన్నవాళ్ళు ఎవరో చేసి చూపించండి చూద్దాం. వీళ్ళే నిజంగా నమ్ముకున్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు నమ్ముకోలే. ఇంకా మిగిలిన వాళ్ళు అనలేదంట. 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారా ఏంటి? సగం భక్తి క్రైస్తవ భక్తి కాదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండంటే. యేసుక్రీస్తునందు సద్భక్తితో జీవింపగోరు వారికి శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, నిందలుంటాయి, కానీ వాటిని మనం పట్టించుకోకూడదు. ఈ శిష్యులు యేసు ప్రభు వెళ్ళిపోతానన్నప్పుడు దిగులు పడిపోయారు, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఏమైపోతాం మనం? ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఏంటండి, ఆయన నమ్మినవాడు అనాథ కాదు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను యెహోవా నిన్ను చేరదీయను, నీ భర్త నిన్ను విడిచినను నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ భర్తగా ఉండి నీ అవసరతలు తీరుస్తాడు. ఏంటండి, విడువబడిన భార్య పక్షంలో, యవ్వన కాలంలో విడువబడిన భార్య పక్షంలో నేను వ్యాజ్యమాడతానన్నాడు ప్రభు. దిక్కు లేని వారికి ఆయన దిక్కుగా ఉన్నాడు, తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆ పరమ తండ్రి మీద విశ్వాసం ఉంచిన వాడు దిగులు పడవలసిన అవసరమే లేదు. కానీ ఈ రోజుల్లో చాలామందికి బాధలలో యేసు ప్రభు గుర్తురారు, కానీ బాధలే గుర్తొస్తాయండి. ప్రార్థన చేసుకుందామని మోకరిస్తే అప్పులన్నీ గుర్తొస్తున్నాయి అయ్యగారు అందహామె. యేసయ్యా అంటే మాణిక్యమ్మకి ఇచ్చింది, యాంకన్నకి ఇచ్చింది, సుబ్బయ్యకి ఇచ్చింది, వీళ్ళందరూ ఇచ్చిన అప్పులన్నీ గుర్తొస్తున్నాయంట. అదిగో వచ్చే వారం వస్తాను, నాకు అప్పు ఇవ్వబోయావా అంతే, నిన్ను రోడ్ల పాలు చేస్తాను అన్నాడు, రోడ్ల పాలు చేస్తానన్నాడు, రోడ్ల పాలు చేస్తానన్నాడు. నా బతుకు రోడ్ల పాలు అయిపోయింది. ఇంకా అవ్వకముందే ఏడ్చుకుంటూ కూర్చుంటారు కొంతమంది. ఏంటంటే, పురుషుడు పనికి వెళ్ళాలి, పనికి వెళ్ళకపోతే సాతాను పట్టుకుంటాడు. చాలామంది పురుషులు తాగుబోతులుగా ఉన్నారు. ఎందుకంటే పని లేనోడు పిల్లితలు కొలిగాడంట. పని లేనోడు ఏం చేస్తుంటాడు? యవనస్తులకి చదువుకుంటారు, ఉద్యోగాలు లేవు. యవనస్తులకు ఉద్యోగం లేకపోతే ఏం చేస్తాడు? మరి రోడ్ల మీద దొరుకుతుంటాడు. ఖాళీగా ఉంటే రోడ్డు మీద దొరుకుతుంటాడు. ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడంట, సాధారణ నేను ఉన్నాను రా, నీకు పని ఇస్తాను రా అని. ఏంటండి, మీ ఖాళీ సమయాన్ని యేసయ్యకి ఇవ్వండి, లేకపోతే అది పాడైపోద్ది. సాతాను ఎప్పుడు కూడా సోమరి వాళ్ళని చూస్తుంటాడు, వాడి మనసును పాడు చేయడానికి, వాడిని చెడుగుకు బానిస చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. నా దగ్గరకు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేయమని అడిగితే, ఎందుకు బాబు అని అడుగుతా, ఈజీగా ఉంటుందంట అండి. ఎక్కువ జీతం తక్కువ పని ఉంటుందంట, వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవడు అడగడంట. అదే ప్రైవేట్ ఉద్యోగం అయితే గుంజుతారు బాగా పని. కష్టపడండి, కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తానన్నాడు. అది గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా కష్టపడేవాడిని, నమ్మకస్తుడిని దేవుడు తప్పకుండా హెచ్చరిస్తాడు. ఏ హార్డ్ వర్కింగ్ అండ్ ఫెయిత్ఫుల్ పర్సన్ విల్ నాట్ బి లెఫ్ట్ ఓవర్. దేవుడు ఎప్పుడు అట్టి వాళ్ళని వదిలిపెట్టరు. తనకు శిష్యులు కావాల్సి వచ్చినప్పుడు
ఉద్యోగాలు లేని వాళ్ళందరూ రండి నాకు శిష్యులు అవ్వండి అని పిలిచాడా ప్రభు? మరి ఎవరిని పిలిచాడు? వలలు బాగు చేసుకుంటున్నారు వాళ్ళు జాలర్లు, ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళే వాళ్ళు, కష్టజీవులు. సేవ కష్టపడాలి. సేవ అంటే సులభం కాదండి. సేవ అంటే సూట్ వేసుకోవటం కాదు. సూట్ వెనకాలంటే బాధ చూడాలి. ఏంటండి, పులిపెట్టి మీదకి రాకముందు, పులిపెట్టి దిగిన తర్వాత ఉన్న విషయాలు గమనించాలి. దేవుని నమ్మిన వారు దీవించబడతారు. అయితే సాతాను మనల్ని అనేక సార్లు కృంగదీస్తూ ఉంటాడు. దేవుని మాటలు గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని విడువను విడువను విడువను. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ప్రార్థన. నేను మిమ్మల్ని విడవను, నేను మిమ్మల్ని ఎడబాయను, నేను మీకు తోడుంటా, నేను మీ హృదయ వాంఛలు తీరుస్తా, మీ శాపాన్ని నేను భరించా, మీ శిక్షను నేను భరించా, మీ స్థానంలో మరణించా, నా స్థానంలో మీరు జీవించమని ప్రభు చెప్తున్నాడు. ఎన్ని రోజులుగా యేసయ్యను నమ్ముకున్నావు? ఇంకా ఎందుకున్నాయి నీ జీవితంలో ఈ కష్టాలు? ఎందుకున్నాయి ఈ కొరతలు? ఎందుకు ఇంకా సాతానికి అధికారం ఉంది నీ జీవితంలో? అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అపవాదికి భయపడొద్దు, సాతానికి లొంగొద్దు. వాడు మొదటి నుంచి దొంగ, దోచుకునేవాడు. వాడి బెదిరింపులు, వాడి మోసాలు, తంత్రాలు, వాడి యొక్క క్రియలను ఎరిగిన వారిగా ఉందాం. సాతాను ఎదిరించే వారిగా ఉందాం. నీ బిడ్డల హస్తాలను చూడు నాయన, వారి హృదయాలను చూడు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి కుటుంబాన్ని దీవించు. ఇంకా ఏ కుటుంబంలో ఎవరు మారలేదో అది ఆ ఇంటి యజమానైనా, ఆ ఇంటిలోని బిడ్డలైనా ఈ రోజు నుండి నీ ఆశీర్వాద బట్టి గృహాల్లో దయచేసి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుదనన్న మాట అక్షరాల మా పట్ల నెరవేరడానికి సహాయము దయచేయం. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. కల్వరి ప్రతిధ్వని